జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి అని, జనసేన అధినేతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు అంతే బలంగా కౌంటర్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వైసీపీ నేరగాళ్లకు, గంజాయి ముఠాలకు మద్దతు ఇస్తుందని, ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వం పైన, డిప్యూటీ సీఎం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో చూస్తూ కూర్చోవద్దు అని ఆధారాలతో సహా వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా చేస్తున్న ఈ ప్రచారాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంత్రులు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్పందించాలి అనేది ఆయన తేల్చి చెప్పారు. కర్నూలు, కృష్ణలంక ఘటనలపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కర్నూలులో కుటుంబ వివాదాల నేపథ్యంలో తమ కుమారుడిని తల్లిదండ్రులు హతమార్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే బాధితుడి తల్లి గంగమ్మ పోలీస్ విచారణ సమయంలోనే మృతి చెందింది. మరోవైపు బాధితుడు తండ్రి కూడా పోలీసు అదుపులోనే ఉన్నాడు. దీనిపై ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. గంగమ్మ మృతి వెనకాల పోలీసులు ఉన్నారనేదే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. అంతేకాదు గంగమ్మ భర్తను కూడా ఇష్టానుసారంగా కొట్టడంతో ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. మరో ఘటనలో కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. అయితే ఈ ఘటన వెనక కూడా పోలీసు ఉన్నారు అని సిఐ నాగరాజు బాధితుడిని కొట్టడంతోనే ఘటన జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం పలు మలుపులు తిరగడం, కులం పేరుతో రాజకీయాలు చేయడం వంటివి కూడా తెర మీదకి వచ్చాయి. చిత్రంలో అటు కర్నూలు, ఇటు కృష్ణలంకకు చెందిన బాధితులు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేయడం గమనార్హం. మరోవైపు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు మంత్రులు స్పందించాలి అని, పవన్ పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి ఆయనను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.